ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ చూసిన గతంలో చూసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇవి జరిగాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆరోపణలన్నీ మీపైన మీ పార్టీ పైన వస్తుంది. అవును. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. మీరు ఇది చూపించారు, మొన్న ఆధారాలతో నేను చూపించా. 2018 ఫిబ్రవరి నెలలో టీటీడీ ఓ 83,000 కేజీల నెయ్యి కొనింది. ఆశ్చర్యంగా ఎందుకో తెలిసిన బోర్డు రెజల్యూషన్ ఎందుకు ఉంది? ఎన్హాన్స్డ్ ఫ్లేవర్డ్ ఘీ, దాని పేరు ఎన్హాన్స్డ్ ఫ్లేవర్డ్ ఘీ, సువాసన కలిగినటువంటి సువాసన కలిగిన ఘీ. ఓకే. ఎందుకు? రోజుకు 3 లక్షల లడ్లు తయారు చేస్తారు కొండలో. దాదాపు 15,000 నుంచి 20,000 కేజీల నెయ్యి దానికి ఖర్చు అవుద్ది. ఓకే. రోజుకు 975 కేజీల ఎన్హాన్స్డ్ ఫ్లేవర్డ్ ఘీని వాడటానికి టీటీడీ టెండర్లు వేసింది. ఓకే. పలమనేరుకు సంబంధించిన ఒక డైరీ సంస్థ, దాని పేరు ఏదో గుర్తురావట్లా, వాళ్ళు ఆ టెండర్లో పాల్గొనడం జరిగింది. అంటే ఫ్లేవర్డ్ ఘీ ఏంటి అసలు? లడ్డు అందులో స్పష్టంగా చెప్పారు వాళ్ళు ఆ రెజల్యూషన్లో. లడ్డుకు డ్రెస్ చేయటానికి, లడ్డు ఏర్పాటు చేసిన తర్వాత ఘీ డ్రెస్సింగ్, ఈ లడ్డుతో ఈ నెయ్యితో దాన్ని పైపోత, ఈ ఫ్లేవర్డ్ మంచి సువాసన వస్తే మంచిదే కదా. అంటే అంతకు ముందున్నటువంటి లడ్డులో ఓడిన పదార్థము స్వచ్ఛమైన నెయ్యి కాదని కదా. నెయ్యి స్వచ్ఛమైనదైతే ఎప్పుడైనా కూడా సువాసనే వస్తుంది కదా. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రత్యేకంగా లడ్డుకు మేకప్ ఎందుకు పెట్టినారు? మేకప్ కదా అది. అవును, పైపూత. ఇంతకంటే అంటే లోపల ఒరిజినల్ గా తయారు చేసినటువంటి లడ్డు వాసన కాకపోవటం వల్ల దీన్ని వాడారు. అందుకే స్పష్టంగా ఉన్నదండి. నేను మీకు పంపిస్తాను ఆ రెజల్యూషన్ కూడాను, నా దగ్గర ఉంది ఇప్పుడు ఫోన్లో. ఇంతకంటే దారుణం ఏముంది అంటే వాళ్ళకు తెలుసును మనం స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడటం లేదు కనుక భక్తుల నుంచి వస్తున్నటువంటి ఈ ఫిర్యాదులకు మనం బయటపడాలంటే ఈ రకమైనటువంటి దాంట్లో కూడా సభ్యులు ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర, ఆ సంబంధిత అధికారులు, వీళ్ళే మెంబర్లు, ఎక్స్పర్ట్స్ ఆ నెయ్యిని కొనటంలో కీలక పాత్ర వహించింది. మీరు చూపించినటువంటిది కదా. నేను ఇంకా ఈ రోజున ఒక పోతలపట్టు శాసనసభ్యుడు ఉన్నాడు, ఆయన పేరు బహుశా మురళి అనుకోండి. తను మహా టీవీకో దేనికో విలేకరిగా ఉండేవాడు. తను చాలా స్పష్టంగా చెప్పినాడు తిరుమలలో కల్తీ నెయ్యి అని. అదే సమయంలో ఇదే వార్తకు సంబంధించి అప్పుడు మురళి రిపోర్టర్ గా హెచ్ఎంటీవీలో చేశారు. మీకు నాకు అందరికి పరిచయం ఉన్న వ్యక్తి అండి. అవును, అతనే చాలా ఎక్కువగా దాన్ని ప్రచారం కూడా చేయటం జరిగింది. సరే, అది ప్రచారమే అని అనుకున్నా, ఒకవేళ రుజువే ఉందిగా ఇప్పుడు. కానీ 2015లో ఇలాంటివి జరిగినప్పుడు లడ్డుకు డ్రెస్ 2015లో కల్తీ నెయ్యి పట్టుబడింది. 2018లో మీరు ఒక ఫ్లేవర్డ్ గీని తీసుకొచ్చి దాన్ని పూసారు వాళ్ళు. దీనికి సంబంధించి ఒక రెజల్యూషన్ కూడా తీసుకొచ్చారు అని చెప్తున్నారు. రెజల్యూషన్ కాదండి, కొన్నారని చెప్తున్నారు. 3,85 లక్షల రూపాయల నెయ్యిని 975 కేజీల రోజుకి ఎంత? 975 కేజీలు పర్ డే కదా. 15,000 నుంచి 20,000 కేజీలు. 2015లో పట్టుబడిన అంశం కానీ 2018లో ఈ ఫ్లేవర్డ్ ఘీ తీసుకొచ్చి పైపోత పూసిన అంశంలో కానీ మీరెందుకు వీళ్ళపైన ఎంక్వైరీ చేయలేదు? చంద్రబాబు నాయుడునో లేకపోతే అక్కడ తప్పు చేసిన వాళ్ళను ఎందుకు దోషులుగా నిలబెట్టలేదు? అంటే దేవుడి విషయంలో మేము రాజకీయాలు చెయ్యాలా అన్నటువంటి తలంపు మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, గెలిచిన తర్వాత కొండకు వచ్చినారు. ఇప్పుడు అక్కడ శ్రీనివాస సేతు, గరుడ వారిదని ఒక ఫ్లైఓవర్ ఉన్నది. ఆ ఫ్లైఓవర్కి సంబంధించి స్తంభాలు అప్పుడే మొదలైనవి. ఆయన అన్న మాట ఎంత గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేదానికి. ఏంటిది అని అంటే, ఇది కొండకు పోయే దారి, ఫ్లైఓవర్ కడుతున్నారు, మా కారులోనే ఉన్న ఒక ముఖ్య వ్యక్తి, దీంట్లో చంద్రబాబు ఒక 40 కోట్లు తిన్నాడు, దీన్ని ఆపేస్తే మంచిది అని అన్నాడు. అన్న, మంచి పని ఆపటం ఎందుకన్నా, దేవుడికి సంబంధించినటువంటి విషయము కరెక్ట్ కాదు, కొనసాగిద్దాము అని అన్నాడు. అంటే ఎక్కడా కూడా తన భక్తిని చాటుకోవటంలో ఆయన ఎప్పుడు వెనక్కు తగ్గల.
సరే మీరు ఇప్పుడు మీరు నిజంగానే రాజకీయం చేయాలంటే చేస్తుండొచ్చు ఆ రోజుల్లోనే, 100% కానీ చేయలేదు. మేము 100% చేసి ఉండేవాళ్ళం. సంస్కరణలు తీసుకొచ్చారు, చక్కగా మెయింటైన్ చేశారు. అది చేయటమే పాపం అయింది ఇప్పుడు చంద్రబాబు దృష్టిలో. అంతే కదా. ఆయన అంత పబ్లిక్గా పట్టుబడిన తర్వాత 2015లో ఒకసారి, 2018లో ఒకసారి దాన్ని వదిలిపెట్టి రాజకీయం చేయకపోవడం వల్ల ఇంకోటి కూడా ఏంటంటే మీరు మళ్ళీ ఇంతకుముందే చెప్పారు ప్రెస్, ఆవు కొవ్వు పంది కొవ్వు పోయి ఈరోజు టాయిలెట్లను కడిగేటువంటి హార్పిక్ కాదు, టాయిలెట్లను కడిగే రసాయనిక, అసలు వినటానికి కూడా అసహ్యం కలిగేటువంటి మాట అది. అంత అసహ్యకరమైనటువంటి మాట కూడా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాసం వేసేద్దాము అనే అంత స్థాయికి ఎందుకు దిగజారుతున్నారు? ఎక్కడ ఒక్క చోట కూడా అలాంటి రసాయనాలు కలిసినాయి అన్నటువంటి వాక్యం కాదు కదా, పదం కూడా లేదు, అక్షరం కూడా లేదు. కానీ ఎంత నీచమైనటువంటి మాట. టాయిలెట్లను కలగటం అంటే ఏంది? మలమూత్రాదులతో విసర్జన జరిగేటువంటి దానిని శుభ్రపరచటటువంటి వస్తువుని లడ్డూలు తయారు చేయటానికి వాడినారు అని అనటానికి కూడా సాహసించే అంత నీచపు ఆలోచనలు రావటం సరైనదండి? ఇప్పుడు మామూలుగా కొండ మీద ప్రతి సంవత్సరము పవిత్రోత్సవాలు జరుగుతాయి, నాకు తెలిసి ప్రతి గుడిలోనూ కూడా జరుగుతూ ఉంటాయి అనుకుంటా. ఎందుకు చేస్తారో తెలిసిన? తెలిసో తెలియకో అర్చకులు కానీ అధికారులు కానీ ముఖ్యులు ఎవరైనా కూడా జరిపేటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తంగా భగవంతుణ్ణి ప్రాయశ్చిత్త చేయటానికి ఆయన్ను వేడుకుంటూ పవిత్రోత్సవాలు జరుపుతారు. ఎవరికైనా తెలుసునా పవిత్రోత్సవాలు ఎందుకు జరుగుతాయని? అది ప్రాయశ్చిత్త ఉత్సవాలని ఎవరికైనా తెలుసునా? ఎవరికి తెలియదే. మరేం గుడేం ప్రకటించలేదే. తప్పులు జరుగుతూ ఉంటాయి, మేము ప్రకటించుకో అని. కానీ చంద్రబాబు ఏం చేస్తున్నాడు? చేయని తప్పుకు, మేము చేయని తప్పుకు నువ్వు చేసినటువంటి తప్పును మరుగున పరిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధము లేనటువంటి నేరం ఆపాదించి తద్వారా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పూర్తిగా సర్వనాశనం చేయటానికి వెంకటేశ్వర స్వామి లడ్డూను ఒక నాటు బాంబుగా, చేతి బాంబుగా మార్చి ఆయన మీద వేయటానికి ప్రయత్నం చేయటం కాదా ఇది? ఈ రోజున భగవంతుడి మీదనే జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించినాడు, దైవద్రోహం అని కొత్త స్లోగన్ ఎత్తుకోవటం నేరం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఏమో అవినీతి అని చెప్పారు చెవులో. ఆ టైంలో మీరు ఫాలో అయ్యింటారు. చెవులో చెప్తున్నారు అవినీతి అని చెప్పండి. కాదు, ఇది భగవంతుడి మీద వాళ్ళు చేసినటువంటి ధర్మ, ఒక మీరు అన్నారే యుద్ధం, మతాన్ని, హిందూ మతం పైన దాడి. అవును, అవినీతి కంటే ఎందువల్లంటే చంద్రబాబు గారు వాళ్ళు లక్షల కోట్లు కొట్టేసినారు, ఇన్ని కొట్టేసినా మనం మళ్ళీ అధికారంలోకి వచ్చినాం కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదులే, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద వదులుదాము, బాణం వదిలితే దాని ద్వారా ఎక్కువ మైలేజ్ వస్తుంది అన్నటువంటి ఆలోచనతో. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్, ప్రజలు నమ్ముతారా, విశ్వసిస్తారా? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రచారం, ఫస్ట్ జంతువులు కావు కానీ ఇప్పుడు ఏదో రసాయనాలు కానీ, యాసిడ్ కానీ, హార్పిక్ కానీ, ఇవన్నీ కూడా ప్రజలు నమ్మటం లేదు కనుకనే చంద్రబాబు గారు తాను చెప్పినటువంటి మాట పలుచునైపోతుందన్న భావనతో రోజుకొక రూపం దాల్చుకుంటూ, కొద్ది రోజులు యానిమల్ ఫ్యాట్, కొద్ది రోజులు హార్పిక్, ఇంకొక రోజు వెంకటేశ్వర స్వామి మీద దాడి, మరొక రోజున సిట్ తప్పు చేసింది, సిట్ ఈ రకంగా విచారణే చేయలేదు. ఇన్ని రకాలైన రూపాంతరాలు చంద్రబాబు గారిలోనూ వాళ్ళ అనుయాయుల్లోనూ ఎందుకు వస్తున్నాయి? రావటానికి కారణం మనము మాట్లాడినటువంటి మాటలు ప్రజల్లోకి చులకనగా వెళ్ళిపోయినాయి, మనం తప్పు చేసినాము అన్నది జనం గ్రహించినారు అన్నటువంటి భయంతో, ఆ భయం నుంచి బయటపడటానికి ఇంకా ఏదో చేసేద్దాం, నేరారోపణ చేయాల్సిందే, వదిలితే పూర్తిగా మనం బందీలుగా దొరికిపోతాము అని నిరంతర దాడి చేద్దాం. మనల్ని మోసేటువంటి వాళ్ళు ఉన్నారు, మనం ఏం చెప్పినా ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. రాముణ్ణైనా కూడా దెయ్యంగా మనం చెప్పగలిగితే కూడా వినేటట్టుగా రాసే అంత అద్భుతమైనటువంటి శైలి ఉన్నటువంటి కథకులు, కవులు మన దగ్గర ఉన్నారు. కనుక మనము ఎలా జరిగితే అలా జరగనిలే అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళు విరమించరు, జనంలో మరింతగా చులకనైపోవటం గ్యారెంటీ.